ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా సీట్ ఇచ్చినప్పుడు రఘురామకృష్ణ అంటే పెద్ద ఫిగర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఫిగర్ అంటే వేరే విధంగా సార్, అంటే ఒక ఒక పర్సనాలిటీగా ఉండేవాడు. పాపం దాని తర్వాత ఎప్పుడైతే రోజు రచ్చబండి చెప్పి ప్రతిరోజు మీడియాలో జర్నలిస్టులు రోజు లేదా యాంకర్లు రోజు మాట్లాడిన ప్రతిరోజు పెట్టి వీడియోలు పెట్టినా మెల్లిమెల్లిగా డౌన్ అవుతా వచ్చాడు. తెలుగుదేశం పార్టీలో ఆఖరికి ఎమ్మెల్యే సీటుకి పరిమితం అయ్యాడు. మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశాడు. మంత్రి పదవి కాకపోతే కనీసం నన్ను చూసి స్పీకర్ అన్నా కూడా, నేను లేకపోతే అసలు ఈ కూటమి ఎక్కడ ఉంది, వీళ్ళ ముగ్గురు భాగస్వామి కలపటంలో నేనే కీలక పత్రిక అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఒకసారిగా ఏదైతే అమెరికా వెళ్ళి పాపం వాళ్ళ దగ్గర ఈయన మొర చెప్పుకుంటున్నాడు, అయ్యా కనీసం ఒక్క రోజన్నా నాకు 8 గంటలన్న మంత్రి పదవి ఇవ్వండి అని. అది మేక్ ఏ విష్ ఫౌండేషన్ అని ఒకటి ఉండేది వాసుదేవన్ గారు. వాళ్ళు ఏంటంటే ఎవరన్నా కోరికలు తీర్చడం కోసం, ఎవరన్నా కోరికలు తీరని కోరికలు ఉంటే వాళ్ళు ఏమన్నా చివరి స్టేజ్ లోనో అట్లా ఉంటే మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఏదో, ఆ ఫౌండేషన్ ద్వారా ఒక రోజు పోలీస్ ఆఫీసర్ గానో లేదంటే ఒక రోజు వాళ్ళు అనుకున్న, ఎందుకంటే చివరి దశలో ఉన్నప్పుడు అలా చేస్తారనమాట. నాకు ఈరోజు చూస్తే జాలి కలుగుతా ఉంది. ఆయన 8 గంటల అవకాశం ఇస్తాడంటే బ్లడ్ బుక్ రాస్తాడంట మళ్ళీ. అంటే ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి నేను ఒక బ్లడ్ బుక్ రాస్తానని చెప్పి అక్కడ చెప్పటం అని అంటే ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు చూడండి. ఎవరో ఒక ప్లకార్డు రప్పా రప్పా అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగన్ గారి మీటింగ్కి వచ్చి ప్లకార్డు ప్రదర్శిస్తే